గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఫుల్ జోష్లో ప్రస్తుతం దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా 4 బ్లాక్ బస్టర్లు అందుకున్నటువంటి ఆయన ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 సినిమాలు నటిస్తున్నారు. బాలయ్య గారి కెరీర్లోనే అఖండ ఎంత స్పెషలో చెప్పాల్సిన అవసరమైతే లేదు. ఈ సినిమా తర్వాతే బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కి ఫ్లాప్ లేకుండా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖండ సీక్వెల్పై ఆడియన్స్లో పీక్స్ లెవెల్లో అంచనాలైతే నెలకొన్నాయి. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా బాలయ్య గారి కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమాకు సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా ఆడియన్స్లో సినిమాపై బజ్ నెలకొల్పే విధంగా ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంది. సినిమా కోసం మహాకుంభమేళలో ప్రత్యేకంగా షూట్ చేసినటువంటి టీం తర్వాత హిమాలయాల్లో షూటింగ్ నిర్వహించడం ద్వారా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తుండగా సంయుక్త మీనన్ మరొక కీలకమైన పాత్రలో మెరవనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కించున్నారని మొదట్లో వార్తలైతే వినిపించాయి. అయితే ఈ సినిమాపై ఆడియన్స్లో నెలకొన్న హైప్ రీత్యా ఎప్పటికప్పుడు సినిమా బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు టీం. ఈ సినిమా కోసం బోయపాటి రాజీ పడకుండా భారీ సెట్స్ వేస్తున్న నేపథ్యంలో లిమిట్స్ దాటిపోయి మరీ బడ్జెట్ అయితే ఖర్చు అవుతుందట. ఇక ప్రస్తుతం బాలయ్య ఉన్నటువంటి ఫామ్లో అఖండ 2 సినిమా ఖచ్చితంగా 300 కోట్ల వసూలు నమోదు చేస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ 250 కోట్లు అనేది పెద్ద భారం కాకపోవచ్చంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎస్జే సూర్య, జగపతి బాబు గారు కీలకమైన పాత్రలో, తమిళ్లో యంగ్ హీరో అయినటువంటి ఆది పినిశెట్టి విలన్ పాత్రలో మెరవబోతున్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ఇప్పటికే మూవీ యూనిట్ అఫీషియల్గా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.